90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సత్యం గారు. నమస్తే నమస్తే అమ్మ. సో ఫార్మర్స్ కూడా కోట్లల్లో సంపాదిస్తున్నారు అంటే ఐ మీన్ టు సే లైక్ ఫార్మింగ్ చేసి కూడా మనం కోట్ల వరకు డబ్బును సంపాదించుకునే స్కోప్ ఉందని కొన్ని వార్తల్లో మనం వింటూ ఉంటే అర్థమవుతుంది. అలా ఎవరికైనా కూడా నేను ఫార్మింగ్ ఫీల్డ్లో రావాలి అనుకుంటున్నాను, అందులో ప్రాఫిట్ చూడాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటండి? అంటే బిజినెస్ మెయిన్లోనే కోట్లు సంపాదించే వారు ఉన్నారు కావచ్చు, కానీ ఏంటంటే ఒక ఫార్మర్గా కూడా వాళ్ళకంటే చాలా ఎక్కువ సంపాదించే ఫార్మర్స్ కూడా మన ఇండియాలో ఉన్నారండి. ఎలా అంటే ఈ స్టోరీ అనేది ఒక 35 సంవత్సరాల క్రితంది. అంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక మహమ్మద్ అలీ అనే ఒక పెద్ద ఆయన ఎలా అంటే వాళ్ళ ఫాదర్ చదువుకోవడానికి చదివిపిస్తే అది ప్రభుత్వ స్కూల్లో 10వ తరగతి కూడా పూర్తిగా చదవలేదు. అంటే ఆర్థిక స్తోమత సరిగ్గా లేక ఈ 10వ తరగతి వరకు ఎదిగిన అబ్బాయికి ఏదైనా పని చేయించుకుంటే మనకేదో ఒక పూట భోజనంకు దొరకచ్చు ఏదైనా పని అనే భావనతోటి ఆ ప్రభుత్వ స్కూల్లో చదివిన అబ్బాయినే మానేపించాల్సిన పరిస్థితి. అంటే 10వ తరగతి ఫెయిల్ అయిన తనకు వాళ్ళకు 4 సంతానం, అందులో 2వ వాడితనం. అయితే ఏంటంటే అలా ఈ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫాదర్ ఒక అరబ్ కంట్రీకి వెళ్ళాడు. అక్కడ తన ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే తర్వాత ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి పూట గడవడం కష్టంగా ఉండిండే. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ 2వ అబ్బాయి కూడా మళ్ళీ ఫారెన్ దుబాయ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 10వ తరగతి ఫెయిల్ అయిన తను అక్కడ ఏ ఉద్యోగాన్ని వెతుక్కున్నా దేన్ని చూసినా దొరకట్లేదు. తర్వాత చివరికి వాళ్ళ ఫాదర్ దగ్గరనే వాళ్ళ ఫాదర్ ఒక పూల దుకాణంలో చిన్న ప్యాకింగ్ చేయడం, లేదంటే వాటిని ఆ క్యారీ బ్యాగులను ఏదైనా ట్రక్కులో పెట్టడం, ఆ చిన్నపాటి కూలీ చేస్తున్నాడు. చివరికి వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయిని కూడా అక్కడికి తెప్పించుకొని అక్కడ చిన్నపాటి ఆ పూల మొక్కలు కానీ కుండీలు కానీ వీటిని మోయడానికి పార్ట్ టైం జాబ్గా చూసిండు. తర్వాత ఈ చదువులేని కారణంగా అక్కడ దుబాయ్లో కూడా ఈ అబ్బాయికి వేరే కాడ వాళ్ళ ఫాదర్ ట్రై చేసిన ఉద్యోగం దొరకలేదు. చివరకు తను ఇంత మంచి పూలను ఇక్కడ దుబాయ్లో టూరిస్టులు ఎక్కువగా పెరిగారు. తర్వాత 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ఏ ఫంక్షన్ చేసినా, ఏ సెలబ్రిటీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఈ పూలతో అలంకరించే ఒక డెకరేషన్ సంబంధించింది చాలా బ్రహ్మాండమైన బిజినెస్గా నడుస్తుంది. అసలు ఈ పూలను ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎందుకు అనే ఆలోచన 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక ఫార్మర్ కుటుంబంలో నుంచి వెళ్ళిన అబ్బాయికి ఆలోచన వచ్చింది అక్కడ. అప్పుడు తను ఏం చేశాడంటే ఇవి ఎక్కడికి వెళ్ళి దొరుకుతున్నాయి ఏంటి దీని యొక్క రీసెర్చ్ చేస్తూ తర్వాత ఈ పూల గురించి తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఆ ఉద్యోగం చేసిండు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో కూడా ప్రయత్నం చేసి చూశాడు. సో దాని గురించి ఐడియా వచ్చింది, కానీ ఆ పండించే విధానం మిస్ అయిపోయాడు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ దుబాయ్ వెళ్ళడం జరిగింది. దుబాయ్ వెళ్ళిన తర్వాత ఫాదర్ దగ్గర ఉంటూ ఆ పూల గురించి క్లియర్గా తెలుసుకుంటూ ఈ ప్రపంచంలో పూలను ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఏ కంట్రీలో పెంచడానికి అనుకూలంగా ఉన్నదన్న దాన్ని తెలుసుకొని ఇప్పటికైనా వరల్డ్ ఫేమస్ ఫ్లవర్ పెంచడానికి సంబంధించిన క్లైమేట్ ఉన్నది కెన్యా రాష్ట్రం. ఆ స్టేట్లో ఏంటంటే అన్ని రకాల పూలకు చాలా సరైన వాతావరణం ఉంటుంది. తర్వాత కొంచెం హై టెంపరేచర్ ఉన్నా కానీ అక్కడ పూలు పెంచడానికి ఇప్పటికీ కూడా చాలా మంచి ఆదరణ ఉంది. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక అవుట్స్కట్లో ట్రైబల్స్ ఉండే ఏరియాలో ఒక 200 ఎకరాలు తెలిసిన వాళ్ళకున్న సర్కిల్ ద్వారా మొత్తం మీద ఒక 200 ఎకరాలను లీజుకు తీసుకోగలిగాడు ఈ అబ్బాయి. లీజుకు తీసుకున్న తర్వాత అక్కడ అందులో 300 రకాల పూలను పెట్టాడు. పూల మొక్కలు పెట్టి అప్పుడు దాని నుంచి వచ్చిన రిటర్న్స్ ద్వారా ఒక పూల దుకాణంలో ఒక సేల్స్ మెయిన్గా ఉన్న తను ఒక పెద్ద కంపెనీకి ఒక ఓనర్గా తయారయ్యాడు. అప్పుడు ఆ 200 ఎకరాల్లో పనిచేసే వాళ్ళు దాదాపు అంటే 800 మందికి ఉద్యోగాన్ని ఇవ్వగలిగాడు. ఒక ఉద్యోగం కోసం వెతికిన పర్సన్ తను ఆ వ్యవసాయాన్ని మీద
ఆలోచన చేసుకుని దాని గురించి కొన్ని ఒక 5 to 6 years 7 years కావచ్చు, దాదాపు అంటే 7-8 సంవత్సరాలు దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత తనకు గ్రిప్ దొరికిన తర్వాత క్రాపింగ్ పెంచుకోవడం నేర్చుకున్న తర్వాత సేల్స్ మెన్ కాస్త ఒక కంపెనీకి ఎండీగా మారాడు. దాని తర్వాత అక్కడి నుండి అన్ని రాష్ట్రాలలో అన్ని స్టేట్లలో ఎక్కడెక్కడ ఎలాంటి పూలకు డిమాండ్ ఉంది ఏందనేది మెల్లగా దాన్ని గ్రిప్ను సంపాదించి ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఏంటంటే చాలా ఆర్డర్స్ పెరగడం, తన పూలకు మాత్రమే డిమాండ్ దాదాపు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 48 కంట్రీస్కి ఇస్తున్నాడు. టాప్ 1 కంట్రీకి 48 కంట్రీస్కి ఇస్తున్నాడు, విదేశాల్లోనే. ఈ విదేశాల్లో అన్ని స్టేట్స్లో కూడా ఇప్పుడు తను వ్యవసాయం చేస్తూ పూలను పండిస్తున్న వ్యవసాయ భూమి 8,000 ఎకరాలు. అంటే 8,000 ఎకరాలు అంటే దరిదాపుగా మన హైదరాబాద్ సిటీ అంత పెద్ద స్థలంలో ఇప్పుడు ఇన్ని రకాల పూలను పండించే స్థాయికి వెళ్ళాడు స్టెప్ బై స్టెప్. అంటే ఇది ఒక 20-22 సంవత్సరాలలో అంత ఎదిగిపోయాడు. దాని తర్వాత ఇప్పుడు తన పూలను మార్కెటింగ్ చేసుకుంటూ సేల్స్ మెయిన్గా, తర్వాత హోల్సేలర్గా, ట్రాన్స్పోర్టర్గా, తర్వాత డెకరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళందరికీ కూడా ఈరోజు తను ఇస్తుంది 18,000 మందికి బిజినెస్ ఆఫర్స్ ఇచ్చాడు. ఎంత సంపాదించుంటారు? 18,000 మందికి బిజినెస్ ఆఫర్ ఇవ్వడంతో పాటు తన పండించే ఫార్మింగ్ పూల మొక్కలకు చూసుకోవాల్సిన జాగ్రత్తలో 12,000 మంది లేబర్స్కి తను ఈరోజు భోజనం పెడుతూ సాలరీస్ ఇస్తూ చేస్తున్నాడు. దాని తర్వాత ఈ పూల మొక్కలను ఎలాంటి కెమికల్ మందులు వాడకుండా పెంచడానికి కూడా తను 4,500 పైన ఆవులను పెంచుతున్నాడు. ఆ ఆవుల ద్వారా వచ్చిన ఎరువు ద్వారానే ఈ మొక్కలకు ఇస్తూ దీని తర్వాత పండించిన పూలతోటి మంచి సువాసన కలిగిన పూలను ఇవ్వడం ద్వారా అవి కూడా 300 రకాల పూలను ఎక్కడికైనా అంత ఫ్రెష్గా వాళ్ళకు ఆ నీట్గా, తర్వాత ఆ టైం లోపల కనీసం ఒక 7 to 8 hours లేదా ఫ్లైట్ జర్నీ మాత్రమే వాళ్ళకు. కొన్ని ఫ్లైట్స్ కూడా తను ఇచ్చే ఆ కార్గో ఫ్లైట్స్ కూడా ఒక 10-20 నిమిషాలు ఆ టైం చేంజ్ చేసుకుని టేకప్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఆర్డర్స్ గురించి ఒక్కొక్కసారి తన పూల మార్కెట్ గురించి ఒక ఫ్లైట్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయంట. అంటే ఆ స్థాయికి వెదిగాడు. దాంతోపాటు తన ఈరోజు సంపాదించే ఇన్కమ్ మీరు చెప్పారు కదా ఎంతవరకు రావచ్చని మీరు అన్నారు. తను ఈరోజు సంపాదించే ఇన్కమ్ 1,800 కోట్లు ఫర్ ఇయర్ టర్న్ ఓవర్. అంటే ఒక వ్యక్తి 1,800 కోట్లు నేను చూశాను, చదివాను, విన్నాను. 1,800 కోట్ల రూపాయల బిజినెస్ ఈరోజు ఒక ఇయర్కు జరుగుతుంది. దాని నుండి వచ్చిన పెట్టుబడులు తర్వాత మిగతావి అన్ని పోను కూడా తనకు వచ్చే లాభం 1,400 కోట్లు లాభం. అంటే దీనిపైన వచ్చేది ఏదైతే తనకు వచ్చే ఇన్కమ్ను మాత్రమే 1,400 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి సంపాదించగలుగుతున్నాడు. అది ఒక్క నేలను, ఒక భూమిని, ఒక మొక్కను, ఒక నేచర్ను నమ్ముకున్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి కొత్త రకమైనవి అన్ని మార్కెట్లో వాల్యూ ఉన్న వాటిని ప్రతిరోజు మనకు మనీ కనిపించేదాన్ని ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కు కావాలనుకున్నా కానీ తర్వాత దీని గురించి తెలుసుకోవాలనుకున్న ఈ ఫార్మింగ్ విధానం ఎక్కడ పెరుగుతుంది అది కూడా తన ఈరోజు దాదాపు అంటే ఒక 6,000 to 7,000 acres మన ఇండియాలోనే పెంచుతున్నాడు ఇప్పుడు తమిళనాడులో. కాబట్టి తన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉన్నది. కావాలనుకున్న వాళ్ళు ఇలాంటిది చిన్నగైనా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఈ బిజినెస్ ఏంటంటే తను పండించే ఫార్మింగ్లో ఒక రైతు పండించే పంటను 3 నుంచి 4 నెలలు వెయిట్ చేయాలి. మొలక నాటినప్పటి నుంచి కోత కటింగ్కి వచ్చిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత సరైన రేటు మార్కెట్లో వెళ్ళి సేల్ అయ్యి మనకు మనీ రావాలంటే 5 to 6 months ఒక ఎనీ పంటను పండించిన రైతు వెయిట్ చేయాలి. కానీ ఈ ఫార్మర్ చేస్తున్న పని ప్రతిరోజు సీజర్తో కట్ చేసిండుంటే లక్షల్లో డబ్బులు తన చేతికి వస్తున్నాయి. ఎవ్రీ డే
కాబట్టి ఏంటంటే ఇలాంటి కల్టివేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మన సుమన్ టీవీని సంప్రదిస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.